ఇవే తగ్గించుకుంటే మంచిది. హ్యాపీ చదువుతుంది చెప్పండి అందరికి. జస్ట్ శ్రీకాకుళం బ్రిడ్జ్ కింద ఉన్నాం. ఇక్కడ నుండి మనం ఇప్పుడు తిరుపతి అరుణాచలం అన్ని ట్రిప్స్ చేస్తున్నాం. ఇక మా బ్యాచ్ గడ్డ అంతా రెడీ అయిపోయింది. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. సో మనం ఇక్కడ నుండి మనం అరుణాచలం వెళ్ళడానికి మనం ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఫస్ట్ మేము ఏమనుకున్నాం అంటే తిరుపతి వెళ్దామని. సో మా అరుణాచలం వెళ్దామని తర్వాత ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ వరకు మేము బయలుదేరికి లేట్ అయిపోవడంతో డాబా దగ్గర ఆగాము టిఫిన్ చేద్దామని. పడుకున్న వాళ్ళు పడుకున్నారు. మేము ఇద్దరం ఇలాగా పాటలు పెట్టుకుని ఇలాగ ఎంజాయ్ చేసుకుంటూ సుమారుగా ఒక 3 hours వరకు జర్నీ మనం ప్రారంభించాం. సో దారిలోనే ఎర్రవరం అని ఒక విలేజ్ వస్తుంది. అక్కడ చూసారు కదా ఆంజనేయ స్వామి బొమ్మ, దాని ఆపోజిట్ లోనే ఉంటది అనమాట షాప్. ఆ విలేజ్ లో మటుకు ఫుడ్ మటుకు చాలా బాగుంటుంది. తెల్లారు 3 గంటలకి రెడీ అయిపోతుంది ఫుడ్ టిఫిన్ సెక్షన్ మొత్తం కూడా. సో మేము అక్కడ బ్రష్లు చేసేసి మొహం కడుక్కొని మేము టిఫిన్కి రెడీ అయిపోయాము అందరం కూడా. ప్రతి ఒక్కరిని లేపాను, మా వాడు తింటున్నాడు చూడండి. సో నేను ఆయన అడిగాను టిఫిన్ ఎలాగుందా, టేస్ట్ ఏంటి, పరిస్థితి బాగుందా బాధదా, ఎలాగుంది ఏంటి నీ రివ్యూ ఏంటని అడిగి. జంపర్ మే బంపర్. సో అందరికీ ప్లేట్లు ఇచ్చిన తర్వాత కూడా నా వంతు కూడా వచ్చిందనమాట. నేను కూడా ఒక ప్లేట్ తీసుకొని టేస్ట్ చేద్దామని తీసాను. అందరితో కూర్చొని సరదాగా అలా మాట్లాడుకొని టేస్ట్ గురించి మాట్లాడుకుంటే అసలు ఇక్కడ నాకు ఎలా తెలుసు, పాత ఇంతకుముందు నేను డ్రైవింగ్ చేసేటప్పుడు వచ్చి ఇక్కడ ఆపుకొని తినేసి వెళ్ళేవాడిని అనేసి ప్రతి వాళ్ళు మా ఊళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నాను. సో అలా మాట్లాడుకుంటూ అలాగా టిఫిన్ కంప్లీట్ చేసి ఇంకా మొత్తం అందరం కూడా అక్కడ నుండి బయలుదేరిపోయాం అనమాట. ఇప్పుడే జస్ట్ అలా తెల్లారితే మా డ్రైవింగ్ ఒకరు షేర్ చేసుకుంటున్నాం. మా జగదీష్ మా ఫ్రెండ్ అనమాట. అయితే ఇలాగ డ్రైవింగ్ షేర్ చేసుకుని అలా కబుర్లు చెప్పుకుంటూ ముందుకెళ్ళాం. ఈ లోపు మా జగదీష్ గడికి నిద్ర వస్తుందంటే వేరే ఒకటి తీసాడు అనమాట డ్రైవింగ్. అయితే టాప్ మీద ఉంది. అయితే 15 కిలోమీటర్లు అమ్మ పైన టాప్ మీద ఎక్కి మర్చిపోయాడు. మొత్తం అంతా ఎదుర్కొంటున్నాం. పైన టాప్ మీద ఉంది ఫోన్. దేవుడి దగ్గర బాబు నీ ఫోన్ కి నోకలు ఉన్నాయి నాయన. టాప్ మీద ఉండడం ఏంటి, ఎన్ని కిలోమీటర్లు వచ్చేటి మిరాకిల్ కదా. సో అది ఫ్రెండ్స్, ఇందాక జగదీష్ అనే వ్యక్తి ఇందాక డ్రైవింగ్ మారాడు ఇక్కడ. అప్పుడు మా ఆర్కే అన్న డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇక మాలగ్రామం లేట్ చేసాడంటే పైన టాప్ మీద పెట్టాడు అన్నమాట. సెల్ టాప్ మీద పెట్టడంతో ఆ సెల్ దగ్గర సుమారుగా ఒక 15 కిలోమీటర్ల వరకు అలాగే టాప్ మీద ఉంది. కానీ అసలు కిందన పడలేదు. మా అదృష్టం బాగుంది. అప్పుడే ఇంకా కొత్తగా తీసుకున్నాడు సెల్. దేవుడి వల్ల మాకు సెల్ దొరికిసింది. సో స్నానం చేయడానికి మంచి ప్లేస్ ఎదుగుతున్న సమయంలోనే అక్కడ కొందరు లోకల్స్ అడిగాము. హనుమాన్ జంక్షన్ లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళిపోతే ఒక మంచి కాలువ ఉంటది, స్నానం చేయడానికి మీ అందరికీ బాగుంటది అనేసరికి మేము ఇక్కడ కాలువ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చాలా నీరైతే మటుకు మంచి నీళ్ళు మొత్తం అంతా కూడా. చిన్న పక్కన చూస్తున్నారు కదా, ఆ పక్క నుండి కన్వర్ట్ అవుతుంది. నాశనం కూడా అయిపోయింది. సో ఇక్కడ నుండి మనం అలా గుంటూరు వెళ్ళిపోతున్నప్పుడు గుంటూరులోని మంచి వెజ్ మీల్స్ ఎక్కడ దొరుకుతుంది అనేసి మనం గూగుల్లోనే అడిగితే మనకి అందులోని మంచి రివ్యూస్ ఉన్న ఒక హోటల్ మనకి సజెషన్ వచ్చింది అనమాట. అదే ఆనంద భవన్ అనేసి మనకి గుంటూరులోనే మంచి ఫేమస్ హోటల్. ఇందులోని ఇక్కడ చాలా మంది ప్రముఖులు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారు ఇక్కడే వచ్చి భోజనం చేసేవారు అనేసి ఆ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా చాలా వాటిలో వచ్చాయి. సరే ఇక్కడ ఎలాగుంటో టేస్ట్ చూద్దాం అనేసి అందరం కలిసి వచ్చాం అనమాట, తిందాం అనేసి. సో ఫుడ్ విషయంకి వస్తే మటుకు చాలా బాగుంది ఇక్కడ ఫుడ్. ఈ బ్రదర్ ని అడిగాను ఎలాగుంటది బ్రదర్ ఏంటి ఫుడ్ అంటే మటుకు చెప్తున్నాడు చాలా బాగుంటది అనేసి. క్రౌడ్ మటుకు చాలా ఎక్కువగా ఉన్నది. క్రౌడ్ మటుకు నాకు వెయిటింగ్ టైం కూడా ఇచ్చారనమాట. 10 minutes వెయిటింగ్. ఆనంద్ భవన్ గుంటూరు. సూపర్ రివ్యూ. 10 minutes వెయిట్ చేయమని చెప్తారు, చేద్దాం 10 minutes. సో ఆఫ్టర్ 10 minutes తర్వాత మనకి టోకెన్ ఇచ్చారనమాట. టోకెన్ ఇచ్చి మనకి సీట్లు ప్రొవైడ్ చేశారు మనకి ఎక్కడ కూర్చోవాలనేసి. మనడు అమౌంట్ కడుతున్నాడు. కట్టిన తర్వాత ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో ఫుడ్ అనేది. దానికోసం చాలా వెయిట్ చేస్తున్నాం. సో అమౌంట్ పే అయిపోయిన తర్వాత ఈ ఓనర్ గారు అనమాట. వాళ్ళ ఫాదర్ ఎవరైతే రన్ చేశారు దాని తర్వాత ఇప్పుడు ఇతను రన్ చేస్తున్నారు. ఆ కౌంటర్లు ఉన్నాయి వాళ్ళ అబ్బాయి అనమాట. సో వీడియో రికార్డ్ చేస్తున్నసరికి ఏంటి అనేసి విషయం తెలుసుకుందాం అని ఆయన వచ్చి మన దగ్గరకు వచ్చి డీటెయిల్స్ అడిగారు. సో నేను ఇలాగ యూట్యూబ్ నుండి ఇలాగ నాది జర్నీ విత్ రాజ్ కిరణ్ ఛానల్ అనేసి అతనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీ తాలూకు హోటల్ గురించి చెప్దాం అనేసి ఆగాను. యాక్చువల్లీ నేను చూసింది మొన్న అందుకని. అంటే ఎందుకంటే ఇక్కడ ఏఎన్ఆర్ అని ఎన్టీఆర్ గారు వచ్చి తిన్నారంట కదా. శోభన్ బాబు గారు మీరా? సార్ మీ పేరు? పురుషోత్తమ్. నైస్ టు మీట్ యు సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ గ్యాప్ లో మా వాళ్ళందరూ వెళ్ళి కూర్చొని భోజనానికి రెడీ అయిపోయారు అనమాట. నేను ఏంతో మాట్లాడిన తర్వాత భోజనం చేద్దాం అనేసి కూర్చున్నాను. మా వాడు ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. సరే అనేసి ఇంకా కూర్చున్నాను అనమాట. ఏంటిది
ఏంటిది? పప్పు, దొండకాయ కర్రీ. ఓకే. ఏ చట్నీ? బీరకాయ చట్నీ. ఓకే. పాపడ్. థ్యాంక్ యూ. పెరుగు. యాక్చువల్లీ నాకు రైస్ వేసారు. రైస్ వేసిన తర్వాత మనకి ప్రతి ఒక్కటి సర్వ్ చేసిన తర్వాత నెయ్యి మటుకు మామూలు కాదు, ఎంత కావాలో అంత వేసారు. దాంతోపాటు చాలా రకాల పచ్చళ్ళు, డిఫరెంట్ గోంగూర పచ్చడిని అదని ఇదని చాలా రకాలు బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఫుడ్ మటుకు ఎక్సలెంట్. నాకు మటుకు చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రస్తుతానికి అయితే నేను నెయ్యి వేసారు, ఇందులో కూర ఒకటి వేసారు, పప్పు, అన్నీ చాలా బాగున్నాయి. जंपर में बम्पर సూపర్ టేస్ట్. మొత్తానికి అయితే నాది మొత్తం లంచ్ అంతా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ లోని ఒక మజ్జిగ ఇచ్చారనమాట. అది సార్. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? నా పేరు పురుషోత్తం సార్. సార్ అదే మీరు ఇప్పుడు హోటల్ పెట్టారు కదా, ఇది మీరు ఎప్పుడు స్థాపించారు సార్? ఇది 1944లో 44. మా ఫాదర్ పెట్టారు. ఓకే సార్. తర్వాత నేను ఐ కేమ్ బై 1962. ఓకే సార్. తర్వాత మా బాబు 2005లో వచ్చాడు. ఓకే అండి. మా ఫాదర్ 1970లో చనిపోయాడు. ఓకే సార్. తర్వాత మేమే అన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఓకే సార్. ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ నేను ఒక వీడియో ద్వారా మీకు మీ హోటల్కి వచ్చాను నేను. అది ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారు మా ఫాదర్ మీ హోటల్లోనే. మా ఫాదర్ ముందు వాళ్ళతో వచ్చేవాళ్ళు. తర్వాత నా హయాంలో శోభన్ బాబు గారు వచ్చారు. ఓకే సార్. మీకంటే వాళ్ళతో అప్పట్లో మీకు బాగా రిలేషన్ ఉండేది వాళ్ళతో? అవునండి. ఓకే. అదే మీ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ నేను టేస్ట్ చేసి మా ఫ్రెండ్స్ తోటి. హోమ్లీ ఫుడ్, ప్రతి ఒక్కటి ఫుడ్ కూడా చాలా బాగా సర్వ్ చేస్తారు. ప్రతి ఒక్క ఫుడ్ కూడా చాలా బాగా సర్వ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ స్టాఫ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క ఐటమ్ చాలా డీటెయిల్ గా వివరిస్తున్నారు. అంటే మీరు ఈ విధంగా మీరు ఏమైనా స్టాఫ్ కి మీరు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా లేకపోతే ఏంటనేది? మమ్మల్ని చూస్తేనే ట్రైనింగ్ అయినట్టే. ఓకే. అదే మీ స్టాఫ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. వాళ్ళకి కావాల్సింది చెప్పండి సార్. ఫాదర్ ఎలా చేశారో సార్ అలా ఫాలో అవుతున్నాం కాబట్టి సార్ మేము రీచ్ అవ్వగలుగుతున్నాం. ఓకే సార్. ఓకే. అది మీ అంబియన్స్ కూడా ఇప్పుడు వచ్చి మీరు అప్పుడు పెట్టిన అంటున్నారు కదా, ఇప్పటికి మీ అంబియన్స్ ఏం మార్చలేదు అంటే సేమ్ టు సేమ్ ఇప్పుడు అంటే 1900 మీరు చెప్పిన 50 40 ఆ సంవత్సరం ఎలాగ ఉందో సేమ్ టు సేమ్ ఇప్పుడు ఈ సంవత్సరం 2026 కూడా సేమ్ అలాగే మెయింటైన్ చేస్తున్నారు. అంటే దేనికి కారణం అంటే కొద్దిగా ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు కదా? లేదు సార్, ఇది ఇట్లా చూసుకుంటూ పోతేనే మంచిది. ఓకే. ఓకే. దేంట్లోనే వేలు పెట్టామనుకో, మనకు మ్యాన్ పవర్ కావాలి. అవును సార్. నేను మా సన్నే. ఓకే. అందువల్ల అంటే ఇందాక కౌంటర్లు ఉన్నాయని మీ అబ్బాయి? సన్ సార్. ఓకే. ఓకే సార్. ఓకే. ఎంబీఎస్ స్టూడెంట్. అంటే ఆయన ఎంబీఏ అయిపోయిన తర్వాత ఆయన మీ దాంట్లో పార్టిసిపేట్ అవుతుంది. ఓకే. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఫుడ్ అయితే కూడా చాలా బాగుంది. మీరు కస్టమర్ కూడా రిసీవింగ్ కూడా చాలా బాగుంది. కంపల్సరీగా మా ఛానల్ జర్నీ విత్ రాజ్ కింద మీరు ఫాలో అవ్వండి, అందులో వీడియో వస్తుంది. థ్యాంక్ యూ. వాళ్ళ హోటల్ గురించి సంబంధించి మరిన్ని విషయాలు ఆయన మాటలతో నేను కొన్ని విన్నాను. అలాగే శోభన్ బాబు గారితో ఆయన కొన్ని అభిమానాన్ని పరిచయాన్ని నాకు చాలా వివరంగా చెప్పారు. సో ఇప్పుడు మనం అదే చూపించారు కదా ఇందాక, ఫుడ్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. కానీ ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా మొత్తం మీరు చూడవచ్చు. ఇక్కడ మొత్తం అంతా అసలు రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. అసలు జనాలకి పార్కింగ్ స్పేస్ కూడా లేకపోయినా సరే ప్రతి ఒక్క జనాలు కూడా ఈ హోటల్ తాలూకా ఆనంద్ భవన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం సర్వీస్ చాలా బాగా ఇస్తున్నారు. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఆల్రెడీ బ్రిడ్జెస్ అంతా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి మొత్తం అంతా కూడా. ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా చాలా మంచి సర్వీస్ ఇచ్చారు. ఫుడ్ విషయానికి వస్తే మటుకు నిజంగా హోమ్లీ ఫుడ్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం ఆనంద్ భవన్ ఫుడ్ తిన్నాం కదా. మా ఫ్రెండ్స్ కూడా మా బ్యాచ్ కూడా అడిగింది ఒకసారి ఎలా ఉంటుంది ఫుడ్ గురించి. ఎలా నచ్చింది ఫుడ్? ఎలా ఉంది? అంటే వెజిటేరియన్ లోనే నిజంగా సూపర్ ఫుడ్. ఇది చిన్న ఇట్స్ నాట్ ఎ ఫేక్, ఇట్స్ ట్రూ. ఓకే. చాలా బాగుంది. మా అన్నకి చాలా బాగా నచ్చింది ఫుడ్. మా ఫ్రెండ్స్ కూడా నిజంగా యాక్చువల్లీ మీకు తెలుసు మేము హైవే నుండి ఇక్కడికి సుమారుగా ఒక 5 కిలోమీటర్స్ జర్నీ చేసి వచ్చాం అనమాట. 5 అయితే మ్యాప్ మనం నావిగేషన్ పెట్టుకుని వచ్చేసరికి మనకు ఎగ్జాక్ట్ గా మన లొకేషన్ నుండి హైవే నుండి ఫుడ్ అయితే వండర్ఫుల్ 5 కిలోమీటర్స్ వరకు వచ్చింది. ఇక
సో గుంటూరులో ఫుడ్ అయిపోయిన తర్వాత చాలాసేపు జర్నీ చేసిన తర్వాత నైట్ అయ్యేసరికి తిరుపతి చేరుకున్నాం. తిరుపతి చేరుకున్న తర్వాత దర్శనం కోసం ఎంక్వైరీ చేస్తే ప్రస్తుతం దర్శనం చాలా ఎక్కువ టైం పట్టేటట్టు అనేసి మేము ఏం చేసామంటే అక్కడ నుండి మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయాము. రిటర్న్ బ్యాక్ అయిపోయి చాలా స్ట్రెయిన్ అయిపోవడం వల్ల ఏంటంటే ఈరోజు రూమ్ తీసుకొని నైట్ పడుకొని అరుణాచల్ వెళ్ళి అరుణాచల్ నుండి రిటర్న్ అయిపోయిన తర్వాత మనం తిరుపతి దర్శనం చేసుకుందామని రూమ్ తీసుకున్నాం. ఇదే రూమ్ తీసుకున్న తర్వాత అందరం కూడా లగేజ్ అన్ని మళ్ళీ ప్యాక్ చేసుకొని ఏమైనా ఐటమ్స్ ఉన్నాయో మర్చిపోయామని చూసుకొని చెక్ చేసుకొని ఇంకా రూమ్ వెకేట్ చేస్తాం. వెకేట్ చేసిన తర్వాత అక్కడ నుండి ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత చాలా చాలా రిలీఫ్ వచ్చింది అనమాట. నైట్ అంతా జర్నీ చేసి బాగా స్ట్రెస్ అయ్యాం కదా, అదంతా మొత్తం అంతా పోయింది ఒక్క నైట్ లోనే మాకు. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఫస్ట్ పార్ట్ 1 వీడియో ఇది. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 2 ఒక 2 days లో అప్లోడ్ చేస్తాను. పార్ట్ 2 కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ లో మీ విలువైన ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తే ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటాను. సో చివరి వరకు చూసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియో ఇంకా చాలా చాలా బాగుంటది. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.